హలో, గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాలమున మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము మనము చూస్తే 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అనే వాక్యంలో రాయబడి ఉంది. అవును, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినవాడు మన ప్రభువు. ఆయన మనము చీకటిలో ఉన్నప్పుడు, గాఢాంధకారంలో ఉన్నప్పుడు, అంధకారంలో మనము ఉంటున్నప్పుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఈ వెలుగుగా ఈ లోకానికి వచ్చి, అందుకే యోహాను చెప్తూ ఉన్నాడు 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యేసుక్రీస్తు వెలుగుగా వచ్చి తర్వాత ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని అన్నాడు. చూడండి, వెలుగుగా వచ్చాడు, మనల్ని వెలిగించాడు. ఎంత గొప్ప అద్భుతమైన కృప దేవుడు మనకిచ్చాడు. మనల్ని కూడా ఏమంటున్నాడంటే, ఆయన మనల్ని ఈ లోకంలో జ్యోతులుగా ఉండి అనేక మందిని వెలిగించమంటూ ఉన్నాడు. వెలుగు వచ్చింది, మనల్ని వెలిగించింది. మనం వెలుగుగా ఉండి ఇతరులకు వెలుగుగా ఉంటూ వారిని వెలిగించి భద్రమై ఉన్నాం. దేవుడు అట్టి కృప మనకిచ్చునుగాక. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని యొక్క శుభములు మీకు మెండుగా పలుకుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు, మమ్మల్ని వెలిగించుతూ ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో మీరు చాలిన దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించి కృప చూపించి దేవా, మీ సహాయం దయచేసి మెండుగా కృప చూపించి సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరన్నా ఈరోజు జన్మదినం కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్టయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. రేపటి దినమున మరలా కలుసుకుందాం. అందాక సెలవు. ప్రైజ్ లార్డ్.